గురుగారు ఇప్పుడు 100 మందితో మీరు ఏదైతే గుత్తిలో నిర్వహించబోతున్నారో దశ మహావిద్యల మహాయజ్ఞం దాంట్లో కూడా ఈ పంచబలులు దశబలులు ఉంటాయా? ఉంటాయండి. ఓకే. ఎందుకంటే అమ్మవార్లకి మేజర్గా మనము కామాఖ్య సాంప్రదాయాన్నే పాటిస్తున్నాం. మేమేమి ఇక్కడ కొత్తగా మా సృష్టి ఏమీ లేదు. కామాఖ్యాదేవి సాంప్రదాయం ప్రకారమే మేము ఫాలో అవుతున్నాము. బలులు అనేది నిర్వహిస్తాము. రైట్. మరి అక్కడ కామాఖ్యలో దున్నపోతును బలిస్తారు. ఇక్కడ మేము దున్నపోతును కాదండి, పంచబలులు, అష్టబలులు, దశబలులు అని ఉంటాయి. ఇందులో మేము మేజర్గా యూజ్ చేసేది ఇది మేక ఇవి ఉంటాయి కదండి, అండ్ అండ్ ఫ్రూట్స్ దాంట్లో కేటగిరీలో వచ్చేసి చెరుకు గడ, తర్వాత గుమ్మడికాయ, అల్లము, ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ బలులు మేము యూజ్ చేస్తాము. ఓకే ఓకే. సో సామూహికంగా అంటే దాదాపు 100 మేకలు తెగాల్సిందే, అట్లనే ఉంటుందా? సో బలులు అయితే ఉంటాయి దీంట్లో, పంచబలి, అష్టబలి, దశబలులు ఉంటాయి. మేకలు ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తాము. సో బలులు జరగాల్సినదే. ఓకే ఓకే ఓకే. అంటే ఆ 100 మందికి 100 నైవేద్యాలు అట్లనే ఉంటుంది. సో ఎందుకంటే మనకు వచ్చే క్లయింట్స్ ఖచ్చితంగా అంటే మేము బలు నిర్వహిస్తామని చెప్తాం కదా. ఓకే. సో అలాంటప్పుడు ఆ మేకలను బలి ఇచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, అక్కడ కొన్ని రకాల అస్సామీ కామాఖ్య సాంప్రదాయం ప్రకారం కొన్ని రకాల తంత్ర ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు, ముద్రా ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయి. సో అచ్చం కామాఖ్యలో జరిగినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. సో ఇలా చేసిన తర్వాతనే మేము ఆ ప్రసాదాన్ని మళ్ళీ మనము వండి వచ్చిన క్లయింట్సే కాదు, సాధారణ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి భక్తులు సాధారణ భక్తులు కూడా ఆ రోజు రావచ్చు, నో ప్రాబ్లం. అంటే పూజలో కూర్చునే వాళ్ళు కాకుండా సాధారణ భక్తులు కూడా రావచ్చు. సో పంచబలుల్లో మనం కామాఖ్య సాంప్రదాయం ప్రకారమే ఏమేమి యూజ్ చేయాలో అవన్నీ యూజ్ చేస్తాం. మంది యూజ్ చేస్తాం, మేక యూజ్ చేస్తాం. సో ఏవేవి అమ్మవారికి ప్రీతికరమో అవన్నీ మేము ఖచ్చితంగా యూజ్ చేసి బలుల్ని అయితే నిర్వహిస్తాం. అయితే ఇప్పుడు ఎలాగూ త్వరలోనే జరగబోతుంది కాబట్టి ఒక భక్తుడు ఈ యొక్క దశమహా యజ్ఞంలో పాల్గొనాలి అనుకుంటే తనతో పాటు ఏమేమి తెచ్చుకోవాలి? ఏమి తెచ్చుకొని అవసరం లేదు, అన్నీ మేము చూసుకుంటాము. మేము ఇప్పుడు బిఎస్ గారు ఇప్పుడు మనకు ఇంటర్వ్యూ ఎండ్లో కానీ ఇప్పుడు కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కానీ కాల్ చేసి ఒకసారి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు మేమే అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మీరు జస్ట్ వచ్చి విజిట్ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మీరు మంచిగా ప్రసాదం స్వీకరించేసి మీరు వెళ్ళిపోవచ్చు. సో కుటుంబ సమేతంగా రావచ్చా, ఒక్కరే రావాలా? అంటే ఎవరు బాధలో ఉంటే వాళ్ళే రావాలి. అంటే సఫరర్స్ మెయిన్ కదా, క్యాండిడేట్ ఎవరి కోసం అయితే పూజ చేస్తున్నామో వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎలాగో వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళ ఏదో పెళ్లి కాలేదు, శని దోషం ఉంది, భద్రకాళి నిర్వహిస్తాం ఫర్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు తారా చిన్నమస్తిగా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ నేను కేటగిరీ వైజ్గా చేయడం లేదు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు కానీ వ్యూయర్స్ కానీ నా పాత క్లయింట్స్ కానీ. ఇప్పుడు చూడండి, రాహు దోషం ఉంది, నేను ఓన్లీ చిన్న మస్తిగా చేయట్లేదు. అలాగని చెప్పి తారా ఒక్కటే వాళ్ళకి ప్రిఫర్ లేదు, మీకు తారా ఒకటే కదా వచ్చి తారా చూసుకొని వెళ్ళండి అని కాదు. దశ మహావిద్యలు ఒక వ్యక్తికి టోటల్ ఆల్ అంటే ఆల్ ఇన్ వన్ లాగా ఇది. సో కాబట్టి నేను ఒకటి కదా. సో ఈ సౌకర్యం కామాఖ్యలో కూడా లేదు. ఎందుకంటే అక్కడ నిజంగా అక్కడికి వెళ్తే ఏదైనా ఒకటి భగాలముఖి అంటే భగాలముఖి పూజ చేస్తారు అక్కడ. ఓకే. నాకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, నాకు ఇలా కళలో వచ్చింది, ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. అందుకు నేను మేజర్గా ఇది ఒక యజ్ఞం లాగా నేను పూనుకున్నాను. ఎందుకంటే ప్రతి ప్రజలకి కామాఖ్య మహిమ, దశమహావిద్యలు చేరిపోవాలి. ఈ మధ్య కొత్తగా కొంతమంది ఏదో అరుస్తుంటుంటారు, ఏంటి దశమహావిద్యల గురించి మీకు ఏం తెలుసు, అలా తెలుసు, మీరంతా భ్రష్టు పట్టిస్తున్నారు, అది బులుబులుక్ అని చెప్పి అరుస్తుంటారు. అది అంతా వాళ్ళకు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఈ ముద్దపప్పు సాంబార్ బ్యాచ్ అనమాట, వీళ్ళకి ఏం తెలియదు. మనమంతా ఈ బ్యాచ్. ఖచ్చితంగా అంటే ఈ బ్యాచ్ కాబట్టి అమ్మవారికి అదే వామాచార పద్ధతి, వామాచారం ప్రకారం చేసినాము. వీళ్ళకి ఏం నొప్పు అర్థం కాదు నాకు. మధ్యలోకి వస్తారు, ఇది ఎంత తప్పు, ఇది అరాచకం, బలులు ఎట్లా నిర్వహిస్తారు, ఒక జంతువుని హింస పెడతారంటే అరే ఎన్ని మైసమ్మలకి ఎన్ని తెగుతున్నాయి, మా సైడ్ సుంకలమ్మకి ఎన్ని తెగుతున్నాయి, మారెమ్మకి ఎన్ని తెగుతున్నాయి బలులు. అంతే కదా. మరి అప్పుడు అంతా లేని అసలు మన గ్రామీణ సాంప్రదాయంలోనే బలి అనేది అత్యంత సహజమైన సామాన్యమైన ప్రక్రియ. బిఎస్ గారు ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే పెద్దమ్మ గుడిలో ఎన్ని తెగుతుంటాయి. మా ఊరు ఉంది, మా ఊరు పక్క సుంకలమ్మ ఉంది,
మంగళవారం అయితే కిట 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 జనాలు. మరి మరి అప్పుడంతా ఈ సోకాల్డ్ ఈ ఆర్థోడాక్స్ ఫెలోస్ అంతా ఎక్కడ పోతారు మళ్ళీ? బలి అంటే మధ్యలోకి దూరింటారు వచ్చి, ఇది విరుద్ధం. మరి ఇదంతా జరుగుతుండేది ఏందిరా నాయన? అంతే కదా, నేను చెప్తున్నాను. అదే సాంప్రదాయం ప్రకారమే పోతున్నాం. మేమే నరబలులు చేయట్లేదు, భద్రకాళికి నరబలి చేయట్లేదు, భద్రకాళికి నరబలి చేయట్లేదు. మేము సాంప్రదాయంగానే పోతున్నాం. కామాఖ్య ఏం మనది వేరే దేశం కాదు, ఇండియాలోనే ఉంది, భారతదేశంలోనే ఉంది. దాని పేరు కామరూప. మనకు హిస్టరీలో కూడా, ఎందుకంటే నేను హిస్టరీ స్టూడెంట్, సమతట, కామరూప, నేపాల అని ఇట్లా పేర్లు ఉన్నాయి దానిలో పేర్లు. ఓకే, అట్లాంటి చరిత్ర గ్రంథిత కామాఖ్య. ఆ సాంప్రదాయాన్ని నేను ఇది చేస్తున్నాను. మీరు ఊరికే దశమహావిద్యల గురించి ఏం తెలుసు, ఇట్లాంటివన్నీ నడవదు. సాంప్రదాయం ఏంటంటే అది ఫాలో అవుతున్నాం మేము, అంతే. రైట్. సో సాంప్రదాయవాదులకు మీరు ఈ విషయం సందేశం, ఇది మీరు ఇచ్చిన సందేశం. రైట్. గురుగారు, మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వ్యాపించున్నారు, మన దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళు కనుక ఈ దశమహా యజ్ఞంలో పాల్గొనాలి అనుకుంటే వాళ్ళు ప్రత్యక్షంగా రావాలా, రాకుండా నడుస్తుందా? రావచ్చు, అది వాళ్ళ ఇష్టం బేసు గారు. ఓకే, అది నేను చెప్తున్నా. మీరు ఇప్పుడు కిందకు వచ్చి ఆ నంబర్లకు కాల్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషను మీకు లభిస్తుంది. మళ్ళీ ఇక్కడ నంబర్లు అంటానే మళ్ళీ నా మీద మళ్ళీ అంటారు, వీళ్ళు ఫోన్లు ఎత్తారు. ఎందుకంటే మాకు అవైలబిలిటీని బట్టి మేము సెల్ఫ్ చూస్ చేసుకుంటూ ఉంటుంటాము. ప్రతి ఒక్క కాల్ అనేది అక్కడ వచ్చే దానిని బట్టి మాకు అప్ అండ్ డౌన్స్ అనేది. అయితే మీరు ఈసారి ఏమన్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గూగుల్ ఫామ్స్ కానీ లేదంటే అట్లాంటివి ఏమన్నా పెట్టాలేమో? అట్లేం లేదులేండి, బట్ ఏమంటే మ్యాక్సిమం మన ఎఫర్ట్ కొద్దీ చేస్తున్నాము. ఎక్కువ పెద్ద వీలైతే ఇలా కూడా చేయొచ్చు కదా గురుగారు. అంటే వాళ్ళు వాట్సాప్ కనుక చేస్తే, వాళ్ళ పేరు, వాళ్ళ అవసరం ఏంటనేది ఒక వాట్సాప్ చేస్తే మీరు రివర్స్ కాల్ చేయడం లాంటివి ఏమన్నా అట్లా అవకాశం చేస్తున్నామండి మేము, అలాగే చేస్తున్నాము. అచ్చా. సో దాని గురించి ఎక్కడ మేము మ్యాక్సిమం ఎఫర్ట్ కొద్దీ కాల్స్ రిసీవ్ చేసుకుంటామండి, దాంట్లో నో డౌట్. మాకు వాట్సాప్ చేయొచ్చు, ఇప్పుడు కింద వచ్చే మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. మాకున్న అసిస్టెంట్లందరూ ఈ పని మీదనే ఉంటారు, కాల్స్ రిసీవ్ చేసుకోవడం అండ్ మెయిల్స్ ఇది చేయడము. దీని అందరికీ ఏంటంటే మా బ్రదర్ గారు ఎక్కువ హెడ్ లాగా చూస్తుంటారు. నేను ఈ పనిలో నా పనిలో నేను ఉంటాను, మా అన్నగారు ఇదంతా మేనేజ్ చేస్తే తనకు తల ప్రాణం తోకొస్తుంటారు. సో రైట్ గురుగారు, అంతా బాగానే ఉంది. సరే, మనం బలు ఇవ్వడం సహజమే, అంతా ఓకే. కానీ నాకు తెలుస్తున్న ప్రశ్న ఏంటంటే, బలిస్తేనే అంటే ఏదో ఒక జీవిని బలిస్తే కానీ అమ్మవారు సంతృప్తి చెందదా? అమ్మవారికి బలులు ప్రీతికరమా? బలు ఇస్తే శాంతి ఇస్తుందా, లేదా కోరికలు సిద్ధింపజేస్తుందా? అసలు ఈ బలి కాన్సెప్ట్ ఏంటి అసలు? చూడండి, బలి అనేది అదేదో పెద్ద నాన్ వెజిటేరియన్ సెక్షన్ లాగా మార్చేసినారు దాన్ని. ఓకే. మనము మీరు చూసిన గుమ్మడికాయలు కొడతారు తెలుసా? అవును. మరి గుమ్మడికాయ బలి అంటారు, కూష్మాండ బలి అంటారు. దాన్ని నైస్గా కూష్మాండ బలి అని సంస్కృతంలో చెప్తే మనకేమనిపించదు. బలి అంటేనే మనోడు అమ్మ ఏదైనా నరికి పడేస్తానంటారు అనుకుంటా. కూష్మాండం అంటే అది గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ కొన్ని వందల మేకలతో సమానం. మరి అందుకే గుమ్మడికాయ కొడుతూనే అది చీలుస్తూనే కుంకుమేసి పెడతారు. కుంకుమేసి పెట్టి పాలు వేయచ్చు కదా. ఇప్పుడు ఈ అప్పగారులు అంతా చెప్తున్నారు కదా, మరి పాలు వేయచ్చు కదా. పాలు ఎందుకు వేరు, కుంకుమ ఒకటి ఎందుకు వేస్తారు? అడగండి వీళ్ళకి కూడా, ఈ ఆర్థోడాక్స్ వాళ్ళకి అడగండి, కుంకుమ ఎందుకు పోస్తారంటే అది అందుకే రక్తవర్ణం అనే మంత్రం కూడా ఉంటుంది. రక్తవర్ణం, రక్తగంధం అని ఇట్లాంటి కుజునికి సంబంధించిన కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ వర్ణము, ఆ రక్తాన్ని తలపించాలా, వాళ్ళు దానిని స్వీకరించాలా, లేకుంటే తిక్కబట్టి కొడతారా అంతలా గుమ్మడికాయ. టెంకాయ కూడా అదే ప్రాసెస్సే. చెరుకు గడని కూడా నరికేస్తారు. మనకు బలి అంటాం దాన్ని కూడాను. చెరుకు నరుకుతారు, అల్లం కూడా నరుకుతారు. ఏమంటే బలి అంటే ఒక్కటేసారిగా కట్ చేసేసేలా. మరి సరే, ఈ బలుల కాన్సెప్ట్ ఇవి, నాట్ ఓన్లీ మేకలు, ఇవి కూడా. మీరు ఒక్కసారి అధర్వణ వేదంలోకి వెళ్తే, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకందరికీ అధర్వణ వేదం క్షుణ్ణంగా చదివితే మీకు తెలుస్తుంది. దాంట్లో మేకకి, అది మేక ఉంటుంది కదా, దానికి వైట్ కలర్ చెవులున్న మేక తీసుకోండి, పాదాలు నల్లగున్న మేకపోతుంది తీసుకోండి, ఇట్లా స్పెసిఫిక్ కలర్స్ ఉన్న మేకల్ని బలి ఇయ్యాలని అధర్వణ వేదంలో కూడా ఉంటుంది. నేనేం చెప్పలే, ఇది అధర్వణ వేదంలో ఉంది. అధర్వణ వేదం అంటేనే కొంచెం తాంత్రికంగా చెప్పేది అది. మీరు కావాలంటే దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అధర్వణ వేదంలో అన్ని రకాలుగా ఉన్నాయి. మరి అంత వేదమే చెప్తోంది. ఇప్పుడు అట్లని చెప్పి నరబలులు కాదు కదా. సరే, మరి బలి అంటే ఏంది అంటే,
మనం చేసుకున్న ఈ కార్మిక ఇదంతా ఉంటుంది కదండి, అది మనకు అమ్మవారికి మనము సబ్మిట్ చేయడం అన్నమాట. ఓకే ఓకే. అంటే మన ఎనర్జీని అంతా ఆ రూపంలో సబ్మిట్ చేయడం ద్వారా, అంటే మనకున్న దోషాలని సగం దాని రూపంలో ఇచ్చివేయడమే బలి. అది మెయిన్ కాన్సెప్ట్. లేకుంటే వాళ్ళకెందుకండి బలులు? ఇప్పుడు వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నోట్లో గ్రహాలన్నీ చూపించినోడు, యశోదాదేవి మొత్తం చూపించినోడు, అంతటి పార్వతీదేవి వీళ్ళందరూ భువనేశ్వరి స్వరూపాలుగా అయిన వాళ్ళు. భువనేశ్వరి అంటే భువనాలకే అధిపతి, వాళ్ళకి ఏం ల్యాండ్ తక్కువ చెప్తాను. ఇప్పుడు మన అమ్మవారు పార్వతీదేవి శాకంబరిగా అవతారం ఎత్తినారు. శాకంబరి అంటే ఒకనొక టైంలో మానవులకి వెజిటబుల్స్ లేకపోతే, ఫుడ్ లేకపోతే తను వెజిటబుల్స్గా అవతారం ఎత్తి శాకంబరి దేవిగా అయినారు. అట్లాంటి వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళు ఏమైనా చేయగలరు. మీరు ఇచ్చే అవి దాని కోసం ఆశపడతారా? కరెక్టా కాదా? మీరు ఇచ్చి ఇంత గుమ్మడికాయ కోసము వాళ్ళు ఆశపడి కూర్చోవన్నారే, వీడు గుమ్మడికాయ సమర్పిస్తాడు, వీనికి భయంకరంగా రిజల్ట్ ఇవ్వాలనుకుంటారా? కాదు, ఇది మన కోసము, మన యొక్క ప్రీతి కోసం మనం అమ్మవారికి ఇస్తున్నాము. అమ్మ మన చేతనైనది ఇంతే, అంతే కదండి. అందుకని మనం ఇస్తున్నాము. వాళ్ళు అనుకుంటే ఏంటండి, భువనాలను ఏలే వాళ్ళకి గుమ్మడికాయలు ఇవి లెక్కనా చెప్పండి? అంతే కదా. కరెక్ట్. ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం అమ్మ మేము ఇచ్చేది ఇంతే. ఇప్పుడు మీ ఇంటికి అంబానీ వస్తాడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మహా అయితే వెండి ప్లేట్లో పెడతారు అన్నము, ఎందుకు మన అటు వరకు ఉంది. అంబానీ కూడా ఏమన్నా అంటాడా? ఎందుకంటే మీ చేతనని కాటికి అంతే కాబట్టి ఓకేలే, నేనైతే వజ్రాల ప్లేట్లో పెడతా కానీ వీడైతే వెండి ప్లేట్లో పెట్టాడులే, వీని రేంజ్కి తగ్గట్టు అనుకుంటాడు. అట్లనే అమ్మవారు కూడా అట్లా సాటిస్ఫై అవుతుంది. ఏదో చేసినాడు వాడు, ప్రయత్నం చేసినాడు, ఇద్దాం అనుకుంటుంది. అది మెయిన్ ఇక్కడ బలి కాన్సెప్ట్. అంతే తప్పితే ఇక్కడ మనం పొద్దుమునుకులు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకో. తర్వాత ఈ బలిలో కూడా అండి, బలిస్తాము, ఆ జంతువు బలి అవుతుంది. ఎన్నో జంతువులు ఉన్నాయి, దీన్ని ఒకదాన్ని పట్టుకొస్తాడు కర్మగాలి అనుకుంటాము. అది చనిపోయేటప్పుడు అంట ప్రాసెస్, అది నిజంగా అంటే అప్పటికి తనకలన్నా కానీ అది చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది మదర్ గాడెస్ అమ్మవారి కోసం బలి కాపాడుతోంది. అది అంటే తను ఉత్తమోత్తమైన జన్మలు వచ్చేస్తాయి నెక్స్ట్ జన్మల్లో. బికాజ్ అది దేవత కోసమే సాక్రిఫైస్ చేయబడింది కాబట్టి ఉత్తమ గతులు కలుగుతాయి దానికి. అట్లా ఆ ఎనర్జీని, అంటే అలా గతులు కలిగించుకున్నందుకు వీన్ని, అంటే బికాజ్ నీ వల్లనే కదా నేను బలి కాబడిండేది, కాబట్టి తన ఎనర్జీలోని సమ్ కైండ్ ఆఫ్ ఒక పాజిటివిటీని, తను పొందే ఆనందాన్ని వీడి దోషణలు అంతా క్లియరెన్స్ చేసేస్తుందంట. అది దానికి బలికి చాలా ఈ బలులో. ఇంకోటి అండి, బలులలో మనము ఏకదమ్ ఒకటేసారి నరకాల్సి ఉంటుంది బలిని. వై? బికాజ్ మన సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్తాయి. ఏదైనా జంతువుని కోసేటప్పుడు అంట అది ఏదో ఒక రకమైన రిలీజ్ చేస్తుంది, దాని ద్వారా బాడీ అంతా విషపూరితం అయిపోతుంది. ఎందుకంటే అది భయపడుతుంది కాబట్టి అదంతా రిలీజ్ చేసేస్తుంది, బాడీలోకి వెళ్ళిపోతుందంట. కానీ ఇక్కడ బలి ప్రక్రియలో ఎట్లుందంటే, అది ఇంకా దానికి చనిపోతున్నానని తెలియదు, దానికి ముందే నరికేస్తారు. అప్పుడు దానికి అది రిలీజ్ చేయలేదు, ఏమీ కాలేదు కానీ, కాబట్టి దట్ ఈస్ పర్ఫెక్ట్ మీట్. అది అమ్మవారికి ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకోటి తెలుసా అండి బిఎస్ గారు, ఆ చనిపోయిన దాని హెడ్ను కూడాను, ఆ బలి ఉంటుంది కదా, ఆ హెడ్ను కూడా ఈవెను మనము ఇట్లా అమ్మవారికి ఎట్లా చేస్తారంటే ఎండ కూడా పడకుండా తీసుకుపోతారు. ఈవెన్ సన్ లైట్ కూడా పడదు, అట్లాంటి గొడుగు వేసుకొని అంత నీట్గా ఆ కారే రక్తాన్ని మన పచ్చివి వట్టి కుండలు ఉంటాయి కదండి, ఆ వాటిలో పట్టి అంత ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్గా చేస్తారు ఆ బలిని. అంతటి చేస్తాం కాబట్టి అంత ఎఫెక్ట్ వస్తుంది ఆ చేయించేవానికి. అది ఏంది అందరూ చేయించేది అని కాదు, జాతకంలో మీకు అంత హై ఎఫెక్ట్ ఆఫ్ దోషం ఉంటేనే ఇది చెప్తాం. అంతేగాని వచ్చినందరికీ బలి అంటే ఇంకా వేరే రకంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ. మరి ఇప్పుడు ఏదో మాకు ఏదో 100 మంది ఉన్నారు కదా, 100 కాల్స్ వస్తే అట్లా కాదు. నీకు నిజంగా ఉందా, చేయించుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే చిన్న చిన్న పూజలతోనే సెట్ అయిపోతుందా అనేది పరిశీలన చేసి చెప్తాము. ఊరికే మాకేం పిచ్చికి కాదు, ఇట్లా ఊరికే చెప్పేకి ప్రాపర్గా చేసి హొరోస్కోప్ చూసి మీకు నిజంగా నీడ్ ఉందంటే చెప్పేస్తా.